మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋతుధ్వజుడు మదాలసల వివాహం అయిన తర్వాత రాక్షసుడు తాళకేతువు మునివేషంలో వచ్చి నయవంచనతో ఋతుధ్వజుడు మదాలస మరణించారని రాజుని పురజనులను నమ్మించాడు. తర్వాత జరిగిన కథ మనం చెప్పుకుందాం. కువలయాసుడు పురప్రవేశం చేసేసరికి నగరం అంతా శోకమయంగా ఉంది. జనం అంతా తన్ను వింతగా చూస్తున్నారు, చూసి సంతోషిస్తున్నారు. కానీ అంతలో కళ్ళనీళ్లు పెట్టుకుని ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. మిత్రులకు కూడా ఏమీ తోచడం లేదు. అంతఃపురంలోకి వెళ్ళాడు. ఎదురుగా తల్లి తండ్రి వచ్చారు. వాళ్ళు చాలాసేపు ఏడ్చి ఉండాలి. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముఖం గాండ్రించి ఉంది. ముఖాలలో కళ లేదు. కొడుకును చూడంగానే వాళ్ళు ఏదో చచ్చినవాడు మళ్ళీ బతికినట్లు ఒళ్ళు నలిగేట్టు కౌగిలించుకున్నారు. తర్వాత ముఖాలు వేల వేసుకుని ఏడుపు నాపుకుంటూ ఏదో దీవించారు. తన అంతఃపురంలో తల్లి తండ్రి కనిపించారు. మదాలస జాడే లేదు. వీరి స్థితి అయినా సరిగా లేదు. మొత్తం మీద పరిస్థితి అంతా చిత్రంగా గందరగోళంగా ఉంది. యువరాజుకి ఏదో ఉపద్రవం జరిగి ఉంటుంది. ఎవరు చెప్పరేమి. అందరి ప్రవర్తన వింతగా ఉంది. అతని తండ్రిని గుచ్చి అడిగాడు. చివరికి మదాలస కనిపించదేమిటి, ఏం జరిగింది అని అడిగాడు. ఆ మాటతో కుండ పగిలినట్టు పగిలింది మహారాజు దుఃఖం. ఆ దుఃఖంలోనే జరిగిందంతా చెప్పాడు. భార్య మరణ వార్త వినగానే స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు యువరాజు. రాజవైద్యులు వచ్చి విష ప్రయత్నం చేసి అతనికి ఎలాగో స్పృహ తెప్పించగలిగారు. కానీ అతన్ని ఓదార్చగలవారెవరు? అతనికి లోకమంతా నిస్సారంగాను దుఃఖమయంగాను కనిపించింది. ఆ భార్యను తలుచుకున్న కొద్దీ అతనికి దుఃఖం పొంగెత్తుకొచ్చింది. ఆమె నేను మరణించానని వినగానే ప్రాణాలు వదిలేసింది. నేనేమో ఆమె మరణించిందని నిశ్చయంగా తెలిసి కూడా బతికే ఉన్నాను. చీచి, అనురాగుల్లో ఆమెకు నాకు ఎంత భేదం అని అతను కుమిలిపోసాగాడు. ఆ దుఃఖంలో పడి తను ఏం చేయాలో తోచేది కాదు అతనికి. ఏడుద్దామన్నా వీలు లేని రాజు జన్మ నాది. ఆమెకు అంకితంగా ఈ ప్రాణాలు అర్పిద్దామంటే ఈ శరీరము ప్రాణము తండ్రి సొమ్ము. నాకు స్వాతంత్రం ఎక్కడుంది? నేను అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోవడం మంచిది. ఆమె లేని ఈ లోకానికి అడవికి తేడా ఏమిటి నాకు? కానీ అమ్మా నాన్న నన్ను కదలనియరే. ఇక్కడే ఉండి అన్నీ వదిలి సన్యాసిగా ఉందామంటే లోకులు నవ్వుతారు. ఇది పెళ్ళాం పిచ్చి అని. ఇంకేం చేయను? ఏం చేసి నాకు ప్రాణాలే బలిపెట్టిన ఆ ప్రాణేశ్వరికి రుణం తీర్చుకోను. ఒకటే మార్గం కనిపిస్తోంది. ఇక నేను స్త్రీ సౌఖ్యాన్ని పరిహరించేస్తాను. ఈ పాడు రాజపుట్టుకకి అది కూడా అంత తేలిక కాదు. 1000 బలవంతాలు, 1000 ప్రలోభాలు. మళ్ళీ పెళ్ళాడేదాకా ప్రాణాలు పీకు తింటారు. ఎన్ని ఇబ్బందులైనా రాని ఆ లోకోత్తర సుగుణ రాస్తో పాలు పంచుకున్న ఈ జీవితంలో మరో స్త్రీకి చోటు లేదు. ఇది నిశ్చయం. ఇలా అనేక విధాలుగా లోలోపలు కుమిలిపోతూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు కృషించిపోతున్నారు. కర్మలు జరిగిపోతున్నాయి. మహారాజు కడుపు కోత కన్నా అధికంగా విలపిస్తూ కర్మలు పూర్తి చేశాడు. జీవత్పితృకుడని శ్మశానానికి రానిచ్చేవారు కాదు కువలయాసుడిని. కర్తలన్నీ పూర్తయి శ్రాద్ధం పెట్టిన రోజున బ్రాహ్మణులు వచ్చి ఆశీర్మంత్రాలు పలికారు. ఆ సమయంలో కరుడు కట్టుకున్న గాంభీర్యమంతా అగ్నిపర్వతంలాగా పగిలి చూసే పరాయి వారు కూడా బోరున ఏడ్చేలాగా వలవలా ఏడ్చాడు యువరాజు. అతని వెన్ను మీద చెయ్యి వేసి నిమిరి ఓదార్చేందుకు కూడా ఎవరికీ మతి పని చేయలేదు. ఏడ్చి చివరకు అతనే తగ్గాడు. తగ్గి వీరావేశం అంటే ఆవేశంతో మనిషి ఊగిపోతూ చెయ్యి పైకెత్తి, అయ్యా వినండి, అంతా వినండి. నాకు ఈ శరీరం ఉన్నంత వరకు సుగుణాల కని ఆ మదాలస ఒక్కతే భార్య. ఇక వేరే భార్యను గ్రహించను, వేరే స్త్రీని స్పృశించను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అని బిగ్గరగా అరిచాడు. ఎవరికి ఏమంటానికి పాలు పోలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరు మాత్రం ఎన్నాళ్ళు ఏడవగలరు? శవం ఎదురుకుండా ఉన్నంత వరకు బోరుని ఏడుస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వెక్కి ఏడుస్తారు. అక్కడితో ఏడుపైపోతుంది చాలామందికి.
కానీ కొందరికి జన్మంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బతకాల్సిన రాత పడుతుంది. కువలయాసుడికి ఆ రాత పట్టింది. కానీ తనని చూచి రోజు రోజుకి క్షీణించిపోతున్న తల్లిదండ్రుల కోసం తాను కొంత సంభాళించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది కువలయాసుడికి. అతనికి మొదటి నుంచి మిత్ర సంపద సమృద్ధిగానే ఉంది. ఈ ఆపత్కాలంలో వారంతా ఈ ఆపద తమదే అయినట్లు ఇతనితో పాటే దుఃఖాన్ని పంచుకుంటూ ఇతన్ని వినోదింపజేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతను కూడా తల్లిదండ్రుల కోసం కొంత తన మీద స్నేహంతో ఆరాటపడుతున్న మిత్రుల్ని కాదనలేక, కొంత తనకు కూడా బుద్ధికి వ్యాపకం ఉంటే మంచిది కదా అని కొంత వారితో కలిసి తిరగడం ప్రారంభించాడు. రాను రాను సహజంగానే అతను మామూలు మనిషి కాజొచ్చాడు. అయితే మిత్రులతోటి కాలక్షేపం అతనికి ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ఇలాంటి స్థితిలో ద్విజరూపులై ఉన్న ఆ నాగలోక మిత్రులు ఇతనికి బాగా సన్నిహితులయ్యారు. వాళ్లే ఇతన్ని అన్ని విధాలా ప్రాణాధికంగా కనిపెట్టుకుని ఉంటూ ఇతని వినోదం కోసం ఇతనితోటే అనేక రోజులు ఇక్కడే ఉండిపోతూ వచ్చారు. మైత్రీ పరవశులు పాపం వాళ్ళు. అలా వాళ్ళు తరచూ ఇల్లు వదిలి ఎక్కడో కాలక్షేపం చేసి వస్తూ ఉండటం గమనించి వారి తండ్రి అశ్వతరుడు ఒకనాడు కొడుకుల్ని సన్నసన్నగా మందలించసాగాడు. ఈ కింది విధంగా తండ్రికి కొడుకుకి సంభాషణ జరిగింది. అబ్బాయిలు, మీరు ఈ మధ్య తరచుగా ఇంట్లో ఉంటున్నట్టు లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నగారు మీరు వినే ఉంటారు. భూలోకంలోని ఋతుధ్వజ రాజకుమారుడి పేరు. ఆయన మాకు ప్రాణమిత్రుడు. ఆయనతో వినోద కాలక్షేపం చేసి వస్తూ ఉంటాము. ఓహో, భూలోకమా? ఆ పైన మానవుడా? అటుపైన రజోగుణపూర్ణుడు రాజకుమారుడా? మంచి తెలివే మీది. నమ్మదగ్గవాడిని నమ్ముకున్నారు. నాన్నగారు క్షమించండి. సామాన్యంగా ఏ లోకం వాళ్ళు ఆ లోకం వారితోనూ, ఎవరికి తగ్గవారు వారితోనూ స్నేహం చేయటమే ధర్మం కాదనా? కానీ ఈ ఋతుధ్వజుణ్ణి మీరు ఎరుగరు. అందువల్ల మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఏమిటి అతనిలోని విశేషం? మా స్నేహితుడిని మేము స్తుతించడం మంచిది కాదు. కానీ మేం మాత్రం ఆ వినయాన్ని, ఆ ప్రేమని, ఆ సౌశీల్యాన్ని, ఆ గౌరవాన్ని, ఆ భూతదయని, ఆ చిత్తస్థైర్యాన్ని చూచి ఇలాంటి మిత్రుడు ఎన్ని జన్మలెత్తినా మనకు దొరుకుతాడా అనుకుంటూ ఉంటాము. మీరలా అనుకుంటున్నారు సరే. నాన్నగారు, మీ భావం అర్థమైంది. అతడు మా కోసం ప్రాణాలైనా అర్పించడానికి వెనుదీయుడు అనేది మాకు అనేక సార్లు దృఢపడింది. అతని సాహసానికి మేరలేదు. అతనిలాగా మనల్ని ప్రేమించేవారు మన బంధువర్గంలోనే ఎవరూ లేరు. ఎంతైనా అతను రాజు. అవును నాన్నగారు, అందువల్లే అతను తనకన్నా ఎక్కువగా మాకు రాజభోగాలు జరిపిస్తున్నాడు. మేము ఒక్కరోజు వెళ్ళకపోతే మాకేమైందోనని ఆరాటపడుతున్నాడు. పరస్పర ప్రీతి ఉన్నదంటారు, అంతేనా? అందువల్లే మేము అది కూడా మా స్వగృహమే అన్నంత స్వాతంత్ర్యంతో అక్కడ హాయిగా మెలుగుతున్నాము. సరే, మీకు ఇంతకు చేసే వినోద కాలక్షేపాలు ఏమిటి? వారంలో 3 రోజులు శాస్త్ర ప్రసంగాలు చేస్తుంటాము. ఒకరోజు కావ్య వినోదం, ఒకరోజు లలిత కళా ప్రసంగాలు, 2 రోజులు మున్యాశ్రమ దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం. ఎప్పుడైనా ఒకప్పుడు అతను వేటకు వెడితే మేము అతన్ని అనుసరిస్తాము. ఇది సామాన్యంగా మా వినోద పద్ధతి. ఓ భేష్ అబ్బాయిలు, ఇప్పటికి నాకు తృప్తి అయింది. అతని గురించి నేను విన్నాను. అతిశయోక్తులేమో అనుకున్నాను. అవి ఇప్పుడు మీరు చెప్పారు కనుక కాదని తెలిసింది. అటువంటి పుత్రుడిని కన్న తండ్రి ధన్యుడు. మీరు సత్సంగమే చేస్తున్నారు, బాగానే ఉంది. అతను మీకు రాజభోగాలు అమరుస్తున్నాడు కదా, మరి మీరు ప్రత్యుపకారం ఏం చేస్తున్నారు? అతనికి మనం చేయగలిగిన ప్రత్యుపకారం ఏమీ లేదు. అదే మాట. సత్పురుషుల లక్షణాల్లో కృతజ్ఞత అతి ప్రధానమైంది. అల్పమైన ఉపకారానికి కూడా ఘనంగా ప్రత్యుపకారం చేయడం ఘనమైన వారి సహజ గుణం కదా. అందులోనూ స్నేహం అంటే ఏమిటి? ఇయ్యాలి, పుచ్చుకోవాలి, 2 ఉండాలి. సుఖాలే కాక బాధలు కూడా పంచుకోవాలి. పరస్పర రహస్యాలు బాగా దాచాలి. అపార్థాలు చేసుకోరాదు. పరస్పర హితం చెప్పుకోవాలి. ఇలా ఉండాలి మైత్రి. అంతేగాని ఊహూ రామ్మాగా ఉండకూడదు, పోమ్మా కూడా ఉండాలి. నాన్నగారు, మీరు నిజమే చెప్పినది. కానీ అతనికి కానుకగా ఇయ్యదగ్గ వస్తువు మన నాగలోకంలో లేదు. అతని వైభవం అంతటిది. అతనికి మనలాంటి వాడు చేయగలిగింది లేదు. అబ్బాయిలు, మీరు ఇంత వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు కదా, మీ ముఖాల్లో ఉత్సాహం కనిపించదే? అతని వైభవాన్ని ఉగ్గనిప్పుడుస్తున్నప్పుడు కూడా నీరసంగానే ఉంది మీ మాట. పైగా మనలాంటి వాళ్ళు చేయగలిగింది లేదంటున్నారు. ఇంకెవరన్నా చేయగలిగింది ఉందా? అది కాదు. ఈ సంసార ప్రవాహంలో కొన్ని అసాధ్యంగా ఉండిపోతున్నాయి. అవి అందరికీ అసాధ్యాలే. అది నేను ఒప్పుకోను. మీరేదో నిర్వేదంలో పడి
నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. తపస్సు అనే దివ్యాయుధం ఉండగా ధీరుడైన వాడికి అసాధ్యం ఏమిటి? దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చతుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోది దురతిక్రమం. ధ్రువుడి కథ ఏమిటి చెప్పుడి? విశ్వామిత్రుడి సంగతి గుర్తు చేసుకోండి. అత్రి మహర్షి మాట వినలేదా? అధైర్యం పనికిరాదు. ముందర అసలు అతనికున్న కొరత ఏమిటో చెప్పండి. నాన్నగారు అదొక విషాద గాథ. అతడు తన అపూర్వ సాహసానికి, ధైర్యానికి, పరాక్రమానికి, మహర్షి జనసేవకి ఫలంగా మదాలస అనే గంధర్వ రాజపుత్రిని భార్యగా పొందాడు. ఆ సందర్భంలో అతనికి రాక్షసుడితో విరోధం వచ్చింది. ఆ మాయలాడి రాక్షసుడు ఒకనాడు ఇతని ఇంట్లో లేనప్పుడు మునివేషంలో వచ్చి ఋతుధ్వజుడు చచ్చిపోయాడని నమ్మ పలికాడు. ఆ మాట వింటూనే ఆ పతివ్రతామ తల్లి ప్రాణాలు వదిలేసింది. తర్వాత ఇతని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది. తన మరణవార్తనే భార్య ప్రాణాలు విడిచేసింది. తను మాత్రం ముసలి వగ్గులు తల్లిదండ్రుల ప్రాణాలని కాపాడటం కోసం తన ప్రాణాలను నిలుపుకోవాల్సి వచ్చింది. నాన్నగారు ఆ బాధ మనం ఊహించలేము. ఎందుకంటే ఆ ప్రేమ ఔన్నత్యం మనం ఎరగం కదా. ఆ బాధలో అతను పునర్వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితి ఏమని చెబుతాము? ఇటు పితృభక్తికి అటు హృదయానురాగానికి మధ్య నలిగిపోతున్న పుత్రుడు, ఇటు ఏకైక పుత్రుడు ఆనపత్యుడై కూడా తీవ్ర ప్రతిజ్ఞ చేస్తే చూస్తూ ఊరుకోలేక, అతన్ని గాయపరచలేక, భవిష్యత్తు సర్వము అంధకారంగా ఉన్న వృద్ధ మాతాపితలు ఉన్న రాజు కాటి కాళ్ళు చాచి ఉండగా తమను రామచంద్రుడి కన్నా అధికంగా సుఖింపజేస్తాడనుకున్న యువరాజు బ్రతుకు ఇలా మొండిపడిపోగా దిక్కుతోచగా అలమటించే ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇదిగాక రాజబంధువుల్లో ఉత్తరాధికారం కోసం కలకలం బయలుదేరుతోంది. సామంతరాజుల్లో కుతంత్రాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఇక రాజ్యస్థితి ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. నాన్నగారు ఇది అతని లోటు. ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎవరు తీర్చగలరు? అతనితో పాటే కుమలడం ఒక్కటే మనం చేయగలిగింది. అంతే మనకు చేతనైంది. సోదరుల కన్నీళ్లలో నీరు తిరిగింది. అబ్బాయిలు ఏమిటిది? అన్ని కొరతలు తీరుతాయి ఈశ్వరానుగ్రహం ఉంటే. ముందు వివరంగా జరిగిందంతా చెప్పండి. తండ్రి సన్నగా మందలించాడు. సోదరులు తేరుకుని జరిగిందంతా బహు వివరంగా చెప్పారు. తమ తండ్రి తపస్సంపన్నుడని, తలుసుకుంటే ఏదైనా సాధించగలడని వారికి విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉన్నా పోయిన మనిషి మళ్ళీ వస్తుందా? ఆ ఆశ లేదు. అయినా కథంతా చెప్పారు తండ్రికి. చివరికి వారిలా అన్నారు, నాన్నగారు, అతనికి ఇప్పుడు మా బోర్డు మిత్రులతో వినోదమే లేదు. వినోదమే జీవితంలో ఏకైక వినోదం అయింది. అతనికి ఒక పరిష్కారం దొరికేటట్టు చేయగలిగితే మనకు అంతకంటే పుణ్యత్తర కార్యం ఉండదు. మీరు పట్టుబడితే కాని పని ఉండదు. ఇక మీ చిత్తం మా భాగ్యం. వచ్చే వారం తపశక్తి గురించి చెప్పుకుందాము. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.